వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ మరియు సెక్సాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, టెస్టోస్టిరాన్ మగాడికి మగాడు అనే గుర్తింపు తెచ్చే హార్మోన్. సో టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది అసలు ఎందుకు తగ్గిపోతా ఉంది, అదేవిధంగా ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు పీక్గా ఉంటుంది, హస్తప్రయోగం చేసుకోవడం వల్ల కూడా ఈ హార్మోన్ అనేది తగ్గిపోతుందా అని కొన్ని డౌట్స్ ఉన్నాయి మీ అభిమానులకి. మీ వీడియో కింద వచ్చిన కమెంట్స్ సార్ ఇవన్నీ. సో ఈరోజు మనం టెస్టోస్టిరాన్ హార్మోన్ గురించి మాట్లాడదాం సార్. అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు పీక్ ఉంటుంది, ఎప్పుడు తగ్గిపోతుంది? సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏంటి అంటే ఏజ్తో పాటు ఈవెన్ డైలీ కూడా దీంట్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయండి. అంటే డైలీ తీసుకుంటాం. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పీక్లో ఉంటాయి. అందుకనే అంగస్తంభన కూడా ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అంటాం. అంటే తెల్లవారుజామున ఆర్ఎంఈ స్లీప్ ఉన్నప్పుడు అంగస్తంభన అనేది జరుగుతుంది. తెలియకుండానే అంగం గట్టిపడుతుంది. దానికి ఒక కారణం ఏంటి అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ మార్నింగ్ పూట ఎక్కువ ఉండటం. సో ఈవెన్ మనం టెస్ట్కి ఇచ్చినప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ శాంపిల్సే ఇస్తాం అనమాట, బ్లడ్ టెస్ట్. సో ఆ విధంగా టెస్టోస్టెరాన్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. ఇంకా ఏజ్తో పాటు చూస్తే పీక్ లెవెల్స్ వాళ్ళు ప్యూబర్టీ పీరియడ్లో, అంటే ఈ 10 years to 25 to 35 years వరకు బాగుంటుంది. దాని తర్వాత టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గచ్చు. బట్ వాళ్ళ డిజైర్ని, అంటే సెక్స్ చేయాలన్న కోరిక కానీ ఆ మగతత్వానికి సంబంధించిన ఇది కానీ అది మాత్రం ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేస్తుంది టెస్టోస్టెరాన్ లెవెల్స్. సో మంచి ఏజ్లో ఉన్న కుర్రవాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగుంటాయి. అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ని బట్టే మనకు పిల్లలు పుట్టే అవకాశం కూడా నిర్ధారణ అయి ఉంటుందా, లేదంటే స్పెర్మ్ కౌంట్కి దీనికి సంబంధం లేదా? యూజువల్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ ఉంటే ఈ మగతత్వానికి సంబంధించిన ఇష్యూస్ కానీ అవన్నీ తగ్గుతాయి. అంటే డిజైర్, అంటే సెక్స్ చేయాలన్న కోరిక తగ్గటం కావచ్చు, కొద్దిగా ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఆ మ్యాన్లీనెస్ తగ్గటం కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. కానీ డైరెక్ట్ శుక్ర కణాల మీద ఎఫెక్ట్ ఉండదు. బట్ స్టిల్ వన్ ఆఫ్ ద కౌంట్, అంటే టెస్టోస్టెరాన్ కూడా మనకు ఈ శుక్ర కణాలు పెరగడానికి ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. ఓకే, మెయిన్ వచ్చేసి అంగానికి రక్త ప్రసరణ జరగడం వల్ల అంగం స్తంభిస్తూ ఉంటుంది కదా. అసలు ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోను అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుందా ఆ పార్ట్లో, లేకుంటే ఎట్లా సార్ ఇది? సో ఇప్పుడు అంగస్తంభన గురించి మాట్లాడితే అంగస్తంభనకి ఈ డిజైర్, కోరిక అనేది తెప్పించాలి. అంటే అంగం గట్టిపడాలి, సెక్షువల్ యాక్ట్ జరగాలనేది ఒక కోరిక, ఒక ఎమోషనల్ బాండింగ్. సో దానికి ఈ టెస్టోస్టెరాన్ ఉపయోగపడుతుంది. ఇది మొత్తం కనెక్ట్ చేస్తుందండి. అంటే మన కోరికని బ్రెయిన్ నుంచి రక్తనాళాలకి చేరజేసి ఆ రక్తనాళాలు ఆ అంగంలో వ్యాకోచింపడానికి, ప్లస్ అంగంలో రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవ్వడానికి, ఈ ప్లస్ హార్మోన్స్ నర్వ్సే కాకుండా ఎమోషన్స్ ని బిల్డప్ చేయడానికి ఈ టెస్టోస్టెరాన్ అనేది ఉపయోగపడుతుంది. అందుకే అంగస్తంభన సింపుల్ విషయం కాదు, ఒక కాంప్లెక్స్ థింగ్. ఇప్పుడు మనం చెయ్యి ఇలా లేపాలి అంటే ఇది వాలంటరీ థింగ్. మనం అనుకుంటే చెయ్యిని లేపగలం. అదే అంగాన్ని అంత వాలంటరీగా జరగదు. సో ఇది చాలా కాంప్లెక్స్ థింగ్. అందులో టెస్టోస్టెరాన్ అనేది ఒక ముఖ్య భూమిక పాటిస్తుంది. ఈ హస్తప్రయోగం ఎక్కువ చేసే వాళ్ళలో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది ఏమైనా తగ్గుతుందా సార్? సో ఇది కొంతమంది చాలా నన్ను అడిగే ప్రశ్న అండి. కానీ మాస్టర్బేషన్ యూజువల్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని పెంచడం కానీ తగ్గించడం అనేది జరగదు. కానీ ఆఫ్టర్ మాస్టర్బేషన్ కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ అయితే టెస్టోస్టెరాన్ లెవెల్స్ లో ఉంటాయి. సో మాస్టర్బేషన్ ఎక్కువ చేసుకునే వాళ్ళు టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటుంది, అలాంటి ఒక మిత్ ఉంది. అలాంటిది ఏం లేదు. ఓకే, ఇప్పుడు మరి ఏదైనా పిల్లలకి ట్రై చేసేటప్పుడు కానీ, ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్ళేటప్పుడు కానీ, లేదు స్పెర్మ్ కౌంట్ కోసం మనం టెస్ట్లకు వెళ్తా ఉంటారు. అట్లాంటి టైంలో వాళ్ళు చెప్తుంటారు, అంటే ఒక 3 days వరకు మీరు మాస్టర్బేషన్ చేయకండి, చేయకుండానే స్పెర్మ్ తీసుకురండి అంటుంటారు. మరి ఆ డిఫరెన్స్ లేనప్పుడు చెప్పడం ఎందుకండి? మామూలుగా దాని మీద డిపెండ్ అయ్యే ఉంటుందా? యూజువలీ మనం ఇన్ఫర్టిలిటీ మనం మేనేజ్ చేసేటప్పుడు, ట్రీట్ చేసేటప్పుడు మినిమం థింగ్స్ మనం తీసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే వాళ్ళ హార్మోనల్ లెవెల్స్. అంటే అప్పుడు టెస్టోస్టెరాన్ ఒక్కటే కాదు, వాళ్ళ ప్రొలాక్టిన్ లెవెల్స్, ఈస్ట్రోజన్ లెవెల్స్, FSH లెవెల్స్, ఇవన్నీ కొన్ని లిస్ట్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ ఎలాగున్నాయని చూసుకోవాల్సి వస్తుంది. దాంతో పాటు మీరన్న 3 days గ్యాప్ ఎందుకు అంటే ఈ ఆబ్స్టినెన్స్ పీరియడ్ అంటాం. అంటే ఒక్కసారి సెమెన్ అనాలిసిస్ కి ఇచ్చే ముందు మనం 3 days ఆబ్స్టినెన్స్, అంటే సెక్షువల్ యాక్ట్ కానీ స్ఖలనం అనేది జరగకుండా ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు అంటే ఆ 3 days లో టెస్టోస్టెరాన్ పెరిగిపోతుందని కాదు, కానీ స్ఖలనం అయినప్పుడు కరెక్ట్ క్వాంటిటీ,
ఓకే ఓకే అండ్ ఈవెన్ క్వాలిటీ ఆఫ్ సెమెన్ వస్తుంది అన్న థాట్ తో మనం ఆ గ్యాప్ ఇస్తాం. ఇప్పుడు Okay. రోజు స్ఖలనం జరిగిన తర్వాత ఈ స్పర్మ్ కౌంట్ తగ్గచ్చు, క్వాలిటీ తగ్గచ్చు, ఈవెన్ అందులో ఈ అమౌంట్ ఆఫ్ స్పర్మ్ తగ్గచ్చు. అందుకని 3 days నార్మల్ గా వాళ్ళు ఆబ్స్టినెన్స్ పెట్టరు. ఓకే అయితే రోజు చేసుకోకూడదు చేసుకునే వాళ్ళు యాక్చువల్లీ రోజు మార్చి రోజు ఇప్పుడు ఇద్దరు కపుల్స్ వాళ్ళు హ్యాపీ లైఫ్ ని గడుపుతున్నాము, పిల్లల కోసం ట్రై చేస్తున్నాము అనుకుంటే వాళ్ళు ఆ డేట్స్ ప్రకారం కాకుండా మంత్ లో ఈ 5 రోజులే కలవాలని కాకుండా రోజు మార్చి రోజు కలవడం మంచిదండి. ఓకే ఓకే ఈ టెస్టోస్టిరాన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేయడం కోసము చాలా మంది ఉదయాన్నే యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వండి, ఉదయాన్నే వచ్చే సన్లైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటుంటారు కదా. So, అవి చేయడం వల్ల నిజంగానే టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయా సార్? యాక్చువల్లీ అంత అబ్నార్మల్ గా ఏం పెరగవు, బట్ ఎక్సర్సైజ్ లో అంటే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ లో, వెయిట్ గెయినింగ్ ఎక్సర్సైజ్ లో, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ లో ఏమవుతుందంటే యూజువల్ గానే హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అందులో టెస్టోస్టెరాన్ ముఖ్యంగా బూస్ట్ అవుతుంది. సో బాగా ఎక్సర్సైజ్ చేసే కుర్రాళ్ళలో కానీ వీళ్ళలో వాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే డైటరీ మెయింటెనెన్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, మంచిగా 8 hours స్లీప్ లో ఉన్న వాళ్ళకి కానీ ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగా బూస్ట్ అవుతాయి. ఓకే ఈ కీగల్ ఎక్సర్సైజెస్ అదే విధంగా బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అంటుంటారు కదా, అట్లాంటివి చేయడం వల్ల కూడా అంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకి క్యూర్ అయ్యే విధంగా? మీరు బాగా రీసెర్చ్ చేశారు నవీన్ గారు. యాక్చువల్లీ కీగల్స్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే పెల్విక్ మజిల్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి చేసే ఎక్సర్సైజెస్. వీటితో ఏంటి అంటే అంగస్తంభనని మెయింటైన్ చేసే పటుత్వం మజిల్స్ కి రావడానికి కీగల్స్ ఎక్సర్సైజ్ చెప్తాం. సో ఎక్కువసేపు మెయింటైన్ చేయడానికి, బ్లడ్ సప్లై వచ్చిన తర్వాత అంగం ఎక్కువసేపు నిలపడానికి, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేకుండా చేయడానికి ఈ కీగిల్స్ ఎక్సర్సైజ్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇవి యాక్చువల్లీ డైరెక్ట్ గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఓకే ఓకే సార్ ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాము అయినప్పటికీ కూడా మాకు ఈ అంగస్తంభన సమస్యలు వస్తున్నాయి అనే వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? సో ఈ అంగస్తం అంటే మనము ఇట్లాంటి పద్ధతులన్నీ చేసుకొని కూడా అంగం గట్టిపడట్లేదంటే దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే అంగస్తంభన లోపాలు, పురుషాంగం గట్టిపడటం లేదు, సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ చేయటం లేదు అని. సో వాళ్ళకి మన దగ్గర ఏంటంటే ట్రీట్మెంట్ రేంజ్ లో మనము షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. షాక్ వేవ్ థెరపీ అంటే ఒక అంగానికి ఒక సౌండ్ వేవ్స్ ద్వారా, మసాజింగ్ టెక్నిక్ ద్వారా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి, రిపేర్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేయడం. సో దీంతో ఏమవుతుంది అంటే ఎప్పుడైతే డిజైర్ అంటే కోరికలకు తగ్గట్టు అంగం స్తంభించడానికి ముందు బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ కావాలి, అది ఇంప్రవైజ్ అవుతుంది. సో దాంతో ఇప్పుడు వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ అయిందంటే వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది ఈజీగా ఇంప్రూవైజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వైబ్రేషన్ ఇవ్వడం వల్ల అంటే సౌండ్ వేవ్ కావచ్చు, వైబ్రేషన్ టెక్నిక్ కావచ్చు, అట్లా ఇవ్వడం వల్ల దానికి ప్లస్ ఈ హస్తప్రయోగం దానికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఇది కూడా హస్తప్రయోగం అనేది కూడా అక్కడ ఒక ప్రెజర్ ని ఇచ్చేయడము, ఇక్కడ కూడా వైబ్రేషన్ ఇవ్వడం కదా. సో హస్తప్రయోగము ఏంటి అంటే అది మామూలు హ్యాండ్ తో చేసేది, దాంట్లో రాపిడికి గురి చేయడం అనేది జరుగుతుంది. సో రాపిడికి గురి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సెక్షువల్ ఇంపాక్ట్ అనేది జరిగి వాళ్ళకి కొద్దిగా అంగం పెద్దది కావటము, రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవడం జరుగుతుంది. కానీ షాక్ వేవ్ లో ఏంటంటే రిపేర్ జరుగుతుంది. షాక్ వేవ్ లో మా అంగంలోని కణజాలం ఏదైతే టిష్యూ, ఆ సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉందో అందులో రిపేర్ అనేది జరిగి నియోవాస్కులరైజేషన్, కొత్త రక్తనాళాలు ఏర్పడి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది మాస్టర్బేషన్ వెరీ నార్మల్ టెక్నిక్ టు ఇంప్రూవ్ అంటే స్టిమ్యులేట్ ద పెన్నిస్, బట్ షాక్ వేవ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఒకవేళ ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ అంటే మీరు ఈ షాక్ వేవ్ ఇస్తూనే టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిన వాళ్ళకి మళ్ళీ ఏమైనా బూస్టర్స్ ఇస్తారా అండి, లేదంటే ట్రీట్మెంట్ ఒకటి సరిపోతుంది అంటారు? యూజువలీ టెస్టోస్టెరాన్ బూస్టర్స్ అంటే టెస్టోస్టెరాన్ అనేది మన హార్మోన్ అండి. టెస్టోస్టెరాన్ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్. సో అది ఎప్పుడైతే మనం స్టిమ్యులేషన్ గా లైఫ్ స్టైల్ హెల్తీగా ఉంటే ఆటోమేటిక్ గా మనలో ఉత్పత్తి అవుతుంది. రియల్ గా టెస్టోస్టెరాన్ లోపాలు ఉంటే వాళ్ళకి వేరే హార్మోన్స్ కూడా ఇబ్బంది ఉంటాయి. ఈవెన్ ప్రొలాక్టిన్ ఎక్కువైనా కానీ టెస్టోస్టెరాన్ తగ్గచ్చు. వాళ్ళకి ప్రొలాక్టిన్ తగ్గించే ఏర్పాట్లు చేస్తే ఆటోమేటిక్ గా టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ అవుతుంది. స్టిల్ కొంతమందికి బూస్టర్స్ ఇచ్చినా కానీ ప్రొలాక్టిన్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఇచ్చినా కానీ టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ కాదు. వాళ్ళకి టెస్టోస్టెరాన్ బూస్టర్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.